హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్. తమ్నెల్ చూసే లోపలికి వచ్చారు కదా. నెక్స్ట్ ఏంటి పుష్ప పార్టీ లేదా పుష్ప అని చెప్పేసి అడిగారు. పార్టీ ఇచ్చేసాడు ఇండియా వైడ్ లో అందరికి. మరి నెక్స్ట్ ఏంటి, ఏం చేయబోతున్నాడు అల్లు అర్జున్ నెక్స్ట్ కాంబినేషన్ త్రివిక్రమ్ తో ఉంటది. లేదు మధ్యలో మళ్ళీ మారింది, మళ్ళీ అట్లీ డైరెక్షన్ లో చేయబోతున్నాడు. దాని తర్వాత ఇంకొక పేరు వినిపించింది రీసెంట్ గా, ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళతో ఈ డైరెక్టర్ తో చేయబోతున్నాడు. లేకపోతే దిల్ రాజు మన ప్రశాంత్ నీల్ గారిని వాళ్ళిద్దరిని ఒప్పించడానికి ఏదో కసరత్తులు చేస్తున్నాడు. అది ఇది రకరకాలుగా వినిపిస్తుంది. మనకి ఇప్పటి వరకు వినిపించినటువంటి పేర్లు అయితే రెండు, ఒకటి త్రివిక్రమ్, రెండు అట్లీ. సో త్రివిక్రమ్ గారి విషయానికి వస్తే, అల్లు అర్జున్ గతంలో త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో 3 సినిమాలు చేశాడు. ఒకటి జులై, 2 సన్ ఆఫ్ సత్యమూర్తి, 3 అలా వైకుంఠపురం. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి 2 కూడా హిట్లే. అలా వైకుంఠపురం ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ అల్లు అర్జున్. అంటే అల్లు అర్జున్ గారి కెరియర్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్. వీళ్ళ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది. జస్ట్ లైక్ బోయపాటి అండ్ బాలయ్య ఎలా అయితే సింహ, లెజెండ్, అఖండ ఒక హిట్ కాంబినేషన్ గా నిలిచిందో, అలాగే త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ ఒక హిట్ కాంబినేషన్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఆఫ్టర్ పుష్ప ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి, అల్లు అర్జున్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఆబ్వియస్ గా మరి అల్లు అర్జున్ ఎవరిని పిక్ చేసుకోబోతున్నాడు, అల్లు అర్జున్ మైండ్ లో ఏం నడుస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్. నన్ను అడిగితే నాకు పర్సనల్ గా త్రివిక్రమ్ గారితో వెళ్ళిపోవడం అనేది చాలా ఉత్తమం అనుకుంటున్నా. ఎందుకంటే త్రివిక్రమ్ గారు ఇప్పటి వరకు ట్రై చేయనటువంటి ఒక జానర్ ని ట్రై చేయబోతున్నారు అని చెప్పేసి నాగవంశీ గారు కూడా చెప్పడం జరిగింది. రాజమౌళి గారు కూడా టచ్ చేయనటువంటి ఒక జానర్ ని టచ్ చేస్తున్నారట. ఎందుకంటే నాకు నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఐఎమ్ గురూజీ ఫ్యాన్. నాకు త్రివిక్రమ్ గారు అంటే చాలా ఇష్టం. త్రివిక్రమ్ గారు జస్ట్ రీజనల్ వరకు ఆడియన్స్ ని ఆయన మెప్పించగలిగే అంత ఎమోషన్ ఆయన స్క్రిప్ట్ లో ఉందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. పాన్ ఇండియా వైడ్ గా వెళ్ళే అంత అంటే స్ట్రెంగ్త్ ఆయన రైటింగ్ లో ఉందా లేదా అనేది ఒక చిన్న డౌట్. దానికి కూడా మనం డౌట్ పడాల్సిన అవసరం, ఎవరిలో ఏంటి ఎంత ఉంటుందో మనకి అవుట్పుట్ వచ్చేదో తెలియదు. ఎందుకంటే రంగస్థలం ముందు వరకు కూడా సుకుమార్ గారు ఒక కైండ్ ఆఫ్ సినిమా తీసుకుంటూ వెళ్ళారు. రంగస్థలం నుంచి ప్యాటర్న్ మార్చారు. ఎప్పుడైతే ఆయన ప్యాటర్న్ మార్చారో రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయన కెరియర్ లోనే ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఆయనకి, సుకుమార్ గారికి. దాని తర్వాత పుష్పాని నెక్స్ట్ లెవెల్ కి ఇండియా వైడ్ ప్రమోట్ చేయడం, ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ హిట్ కావడం. సో ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు. సో అలా త్రివిక్రమ్ గారు కూడా ఆయన స్టైల్ ని పక్కన పెట్టి ఒక కొత్త ఏదో మైథలాజికల్ జానర్ అన్నారు, దాంట్లోకి అడుగు పెట్టి ఆయన మైథలాజికల్ వరల్డ్ ని ఎలా చూస్తున్నారు అనేది నిజంగా అది కన్విన్సింగ్ గా ఉంటే నెక్స్ట్ లెవెల్ అది పాన్ ఇండియా వైడ్ గా మళ్ళీ ఆఫ్టర్ పుష్ప లాంటి లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ తర్వాత ఖచ్చితంగా అల్లు అర్జున్ కి ఇది ఒక మంచి సినిమా అవుతుంది. అట్లీతో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అట్లీ కెరియర్ లో చేసిన సినిమాలన్నీ కూడా కమర్షియల్ సినిమాలే. ఇప్పుడు గురూజీ కూడా అన్ని కమర్షియల్ సినిమాలు చేశాడు. కాకపోతే ఆయన ఫ్లాప్ సినిమాకి కూడా అంటే కొన్ని సినిమాలు పక్కన పెట్టేస్తే, ఇప్పుడు కలేజా కావచ్చు, అతడు కావచ్చు, విత్ జల్సా, అత్తారింటి దారేది, ఇలా చాలా వరకు అంటే గుంటూరు కారు ఇవన్నీ పక్కన పెడదాం. దాని ముందు అలా వైకుంఠపురం హిట్ కొట్టాడు కదా. ఒక సినిమాతో మనం జడ్జ్ చేసేయకూడదు. అంటే కొంత ప్రయోగం చేసుకుంటూ వచ్చాడు. అరవింద సమేత లాంటి సినిమా ఎన్టీఆర్ గారితో అసలు కామెడీయే లేకుండా అంత సీరియస్ గా దాన్ని నడిపించాడు అని అంటే అది వన్ అండ్ ఓన్లీ అంటే ఒక ఎన్టీఆర్ కెరియర్ లోనే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ అని చెప్పేసి అనుకోవాలి. సో అలా ఏంటంటే తను కొంచెం స్లైట్ గా పక్క వచ్చి ఒక వేరే జానర్ టచ్ చేసాడు అంటే ఆబ్వియస్లీ అది హిట్ అవుతుంది. మరి అల్లు అర్జున్ మైండ్ లో ఏముందో తెలియదు, కానీ నా వరకు అయితే త్రివిక్రమ్ తో వెళ్తే బాగుంటది. ఎందుకంటే పుష్ప 2, పుష్ప 3, 4 ఇట్లా ఇవి తీయాలి అని అంటే ఆబ్వియస్లీ ఇంకా టైం ఉంది. ఎందుకంటే సుకుమార్ గారు లాక్ అయిపోయి రాసి 17తో. సో నా వరకు నా పర్సనల్ ఒపీనియన్ అంటే అల్లు అర్జున్ అసలు పచ్చజెండు ఊపేయాల్సిందే త్రివిక్రమ్ గారికి. ఎందుకంటే అట్లీ అంత జస్ట్ ఒక నార్మల్ కమర్షియల్ సినిమా అంటే ఒక సినిమాకి ఒక స్టేట్మెంట్, ఒక కథ, ఇటువంటి ఒక థాట్ ప్రాసెస్ గురూజీ ఇవ్వగలడు. అంత ఇంటెలెక్చువల్ కాదేమో అట్లీ అనేది నా అభిప్రాయం. మరి చూద్దాం అల్లు అర్జున్ ఎవరితో సినిమా తీస్తాడు.